స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్కు ఈ వారం దాత జగ్గంపేట మండలం మలిశాల గ్రామానికి చెందిన స్వర్గీయ కంచర్ల రామూర్తి, సీతారత్నం దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారులు కంచర్ల వీరకుమారస్వామి, వీరభద్రరావు, శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్పీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ, నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం కంచర్ల రామూర్తి, సీతారత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కంచర్ల బ్రదర్స్ వారి ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించామని, తొందరలోనే గోకవరం రోడ్లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు జీను మణిబాబు, ఆర్యవశ డైరెక్టర్ కొత్తకొండ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిబాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మరి ఎన్టీఆర్ కూడల్లో నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ అన్నా క్యాంటీన్ నడపడం జరుగుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నం పెట్టాలని చెప్పేసి మరి ఆ రోజున అన్నా క్యాంటీన్లు పెడితే వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళకి నోట్లో మట్టి కొట్టినటువంటి దౌర్భాగ్యులు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరి ఈ రోజున నిరంతరం మరి జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి నేను సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి పేదవాళ్ళకి తిండి పట్టినటువంటి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రతిసారి సోమవారం ఒక దాత రావటం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మన మల్లిశాల గ్రామానికి చెందినటువంటి కంచర్ల సింగరామూర్తి గారు అబ్బాయిలు వారందరూ కలిపి కుటుంబ సభ్యులందరూ ఆర్థిక సహాయంతో అన్నం పెట్టడం జరుగుతూ ఉంది. వారిని తెలుగుదేశం పార్టీ తరఫున, జ్యోతుల నెహ్రూ గారి తరఫున అందరినీ కూడా అభినందిస్తూ మీకు ఇంకా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కల్పించి ఇటువంటి మీరు అన్ని రకాల అభివృద్ధి చెంది ఇటువంటి పేదవాళ్ళకి ఇంకా అన్నం పెట్టేటువంటి అవకాశం ఆ భగవంతుడి వల్ల మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి వైఎస్ఆర్ పాలనలో మరి అన్ని కూలగొట్టిన మరలా చంద్రబాబు నాయుడు గారు రావటం, మరలా తెలుగుదేశం పార్టీ రావటం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మరి ఏదైతే ట్రావెలర్స్ బంగాళా ఉందో అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతూ ఉంది. ఒక 21 రోజుల లోపల అది తొందరలోనే మరి మరి ఉన్నతమైనటువంటి మన నాయకులను తీసుకొచ్చి, మంత్రులను తీసుకొచ్చి మనందరూ సహాయకారంతో అదే పండగ వాతావరణంలో ఉత్సాహంతో మరి మన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పేదవాళ్ళందరికీ కూడా అన్నం పెట్టడం జరుగుతుంది. 5 రూపాయలకే అన్నం తినేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి.